అమ్మయ్య అయితే రిలాక్స్, వీళ్ళు హ్యాపీ అట, వాళ్ళు మాత్రం నాట్ హ్యాపీ అట. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చ. ఇక అధికారంలో లేని ఒక పార్టీకి చెందిన నేతలు అకస్మాత్తుగా కాస్త రిలాక్స్ అయ్యారట. అయితే ఈ రిలాక్స్ భావన అందరిలోనూ కనిపించడం లేదన్నది అసలు ట్విస్ట్. ప్రతిపక్షంగా ఉన్న పార్టీకి ఇప్పుడే హడావుడి అవసరం లేదని కొంతమంది ముఖ్య నేతలు భావిస్తుంటే, యాక్టివ్గా ఉండాల్సిన సమయంలోనే నేతలు సైలెంట్ అవుతున్నారన్న ఆరోపణలు మరోవైపు. అయితే ఈ పరిణామాలు కింది స్థాయి కేడర్ను గందరగోళానికి గురిచేస్తున్నాయా? నాయకత్వం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిందన్న భావన పార్టీలో అసంతృప్తికి దారితీస్తోందా? ఇంతకీ ఆ పార్టీ ఏది? నాట్ హ్యాపీ అంటున్న కేడర్ ఎందుకు అలా భావిస్తోంది? ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలు హమ్మయ్య అంటూ రిలాక్స్ మోడ్లోకి వెళ్లారట. దీనికి కారణం ఇటీవల పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలే కారణమని కొందరు నేతలు అంటున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం చాలా ఉండడంతో 2.5 ఏళ్ల తర్వాత తాను పాదయాత్ర చేస్తానని ఇటీవల జగన్ పార్టీ నేతల సమావేశంలో స్పష్టం చేశారు. అంటే 2027 ఎండింగ్లోనే జగన్ పాదయాత్ర చేసే అవకాశం ఉంది. దీంతో ఇప్పట్లో రోడ్డు బాట పట్టే పని లేదంటూ కొందరు నేతలు భావిస్తున్నారట. నిజానికి జగన్ పాదయాత్రకు ముందు జిల్లాల పర్యటన చేస్తారని ప్రచారం జరిగింది. అయితే అది పాదయాత్ర కోణంలో కాకుండా బస్సులో ప్రతి జిల్లాలో పర్యటన ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. కారణాలు ఏమైనా ప్రస్తుతం ఆ బస్సు యాత్ర మాత్రం లేదని స్పష్టమైంది. నేతలకు జోష్ నింపాలనే ప్రయత్నంలో భాగంగా గతంలో ఇలాంటి లీకులు వచ్చినా ఇప్పుడు తాజాగా జగన్ చేసిన ప్రకటన కొందరు నేతలు రిలాక్స్ అవుతున్నారట. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన నేతలంతా ప్రస్తుతం ఇలాంటి యాక్టివిటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఎన్నికలకు దాదాపు 3 ఏళ్ల పాటు సమయం ఉన్న నేపథ్యంలో అగ్రనేతలు కొందరు ఇప్పుడే హడావుడి వద్దని అభిప్రాయంతో ఉన్నారట. అయితే ఈ రిలాక్స్ కాన్సెప్ట్ మరికొందరు నేతలకు మాత్రం నచ్చడం లేదట. ముఖ్య నేతలు రిలాక్స్ అవ్వడంతో కింది స్థాయి క్యాడర్ మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అడపాదడపా అధినేత జగన్ రెడ్డి జిల్లాల్లో పర్యటించడం మంచిదని వారి అభిప్రాయం. కనీసం అధినేత వస్తున్నారని తెలిస్తే పెద్ద స్థాయి నేతలు యాక్టివ్ అవుతారని, కాస్త ప్రజల్ని కింది స్థాయి నేతలను పట్టించుకుంటారనేది వారి వాదన. పాదయాత్ర ఎన్నికలకు ముందు చేయడం మంచి నిర్ణయం అయినప్పటికీ మిగిలిన సమయంలో సైలెంట్గా ఉండడం పార్టీకి మంచిది కాదని కింది స్థాయి నేతల అభిప్రాయం. రాజకీయంగా యాక్టివ్గా లేకపోతే ప్రజలు గుర్తించరని, ఈ విషయాన్ని పై స్థాయి నేతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగో అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్లడం లేదు కాబట్టి ప్రజల్లో ఉండడం వల్ల అది తమకు ప్లస్ అవుతుందన్నది వారి వాదన. రెండు 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూపించిన యాక్టివిటీ ఇప్పుడు కనిపించడం లేదు. కేవలం అధినేత యాక్టివ్ అయితేనే మిగతా నేతలు యాక్టివ్ అవుతారన్న ధోరణి పార్టీకి దీర్ఘకాలంలో నష్టం చేస్తుందని కొంతమంది సీనియర్ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన చర్యలు ఇప్పటికైనా ప్రారంభించాలని, ముఖ్యంగా అధినేత స్థాయిలో రెగ్యులర్గా సమావేశాలు నిర్వహించడం వల్ల తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంటుందని వారు అంటున్నారు. అధినేత ఎక్కువగా బెంగళూరులో ఉండడం, ఎంపిక చేసిన కొద్ది మందికే భేటీ అవకాశం ఉండడం, మిగతా నేతలకు తమ అభిప్రాయాలు చెప్పుకునే వేదిక లేకపోవడం అసంతృప్తికి మరింత బలమిస్తోందన్న వాదన వినిపిస్తోంది. దీంతో నెలకు కనీసం ఒక జిల్లా స్థాయి కార్యక్రమమైనా ఉండాలని కింది స్థాయి నేతలు ఆశిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే రెగ్యులర్ యాక్షన్ ప్లాన్ అవసరమన్నది పార్టీలోని ఒక వర్గం బలమైన డిమాండ్. ఇక వైసీపీ ఇప్పుడు 2 భావోద్వేగాల మధ్య ఊగిసలాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అధినేత జగన్ చేసిన తాజా ప్రకటన పార్టీలోని అగ్రనేతలకు ఒక రకమైన రిలాక్స్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా 2.5 ఏళ్ల తర్వాత పాదయాత్ర అంటూ స్పష్టం చేయడంతో ఇప్పుడే హడావుడి వద్దన్న అభిప్రాయం కొంతమంది కీలక నేతల్లో బలపడింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉందన్న భావన యాక్టివిటీకి బ్రేక్ వేసేలా చేసిందన్న వాదన వినిపిస్తోంది. కానీ ఇదే సమయంలో కింది స్థాయి క్యాడర్ మాత్రం పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. అధినేత ఫీల్డులో ఉంటేనే తమ పై నేతలు కూడా కదులుతారని, లేకపోతే జిల్లాలో ఎవరూ పట్టించుకోవడం లేదని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో ఉండడం అత్యంత కీలకమని, అసెంబ్లీకి వెళ్లని పరిస్థితుల్లో ఫీల్డ్ రాజకీయాలే పార్టీకి ఆయుధమని కింది స్థాయి నేతలు
నేతలు బలంగా వాదిస్తున్నారు. మొత్తానికి అధినేత తాజా నిర్ణయం అగ్రనేతలకు సంతోషాన్ని ఇచ్చినా కింది స్థాయి క్యాడర్కు మాత్రం సంతృప్తినివ్వడం లేదు. ఇక ఈ గ్యాప్ను పార్టీ ఎలా పూడుస్తుంది? రిలాక్స్ మోడ్ రాజకీయాలా లేదా మళ్ళీ యాక్టివ్గా ప్రతిపక్షంగా మారుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.